ఆ గ్రామంలో అర్ధరాత్రి ప్రజలు నిద్రపోవడానికి భయపడుతున్నారు. ఎప్పుడు ఎలా ఎలుగుబంటి దాడి చేస్తుందోనని కర్రలు పట్టుకుని జాగరణ చేయాల్సి వస్తోంది. కర్నూలు జిల్లా పాములపాడు మండలం భానుముక్కల గ్రామంలో అర్ధరాత్రి ఎలుగుబంటి స్వైర విహారం చేస్తోంది. దీంతో గ్రామస్తులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఓ పాడుబడ్డ సున్నం బావిలో పిల్లలతో స్థావరం ఏర్పరచుకుంది ఎలుగుబంటి. రాత్రులు ఆహారం కోసం గ్రామంలో ఇళ్లపైకి దాడికి దిగుతోంది. 2 రోజుల క్రితం రాత్రి ఇలా ఇళ్ల వద్దకు వచ్చిన ఎలుగుబంటిని చూసి కుక్కలు అరవగా భయపడి గ్రామస్తులు తలుపులు వేసుకున్నారు. గ్రామ నడిబొడ్డున ఉన్న లక్ష్మణ అనే డ్రైవర్ ఇంటి ముందు ఎలుగుబంటి సంచరించిన ఆనవాళ్లు గ్రామస్తులు గుర్తించారు. అధికారులకు సమాచారం అందించినా ఇప్పటివరకు ఎలుగుబంటిని పట్టుకోలేకపోయారు. దీంతో గ్రామంలో వ్యవసాయానికి వెళ్లాలంటే రైతులు కూలీలు హడలిపోతున్నారు. తమ పిల్లలను బడికి సైతం పంపించలేని పరిస్థితి ప్రస్తుతం గ్రామంలో నెలకొంది. అటవీశాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకొని తమ ప్రాంతానికి విముక్తి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక గ్రామంలో అర్ధరాత్రి ప్రజలు నిద్రపోవడానికి భయపడుతున్నారు. మనం చూస్తున్నాము, ఎలుగుబంటి స్వైర విహారం చేస్తోంది. ఎప్పుడు ఎలా ఎలుగుబంటి దాడి చేస్తుందోనని కర్రలు పట్టుకుని గ్రామ ప్రజలు జాగరణ చేస్తున్నారు. కర్నూలు జిల్లా పాములపాడు మండలం భానుముక్కల గ్రామంలో అర్ధరాత్రి ఎలుగుబంటి స్వైర విహారం చేస్తోంది. దీంతో గ్రామస్తులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, చెప్పండి, ఎలుగుబంటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? ప్రజలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? పాములపాడు మండలం భానుముక్కల గ్రామంలో వారం రోజుల క్రితం నుంచి ఎలుగుబంటి స్వైర విహారం చేస్తుంది. అయితే భానుముక్కల గ్రామ సమీపంలో ఉన్నటువంటి పాడుబడిన బావిలో ఈ ఎలుగుబంటి 4 రోజుల క్రితం 2 పిల్లలను డెలివరీ అయింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ పాడుబడిన బావిలోనే ఉంటూ ఎలుగుబంటి అక్కడి నుంచి ఆ బావిలో నుంచి బయటికి రాలేకుండా పోతుంది. అయితే ఈ ఎలుగుబంటి అంతకు ముందు 2 రోజుల క్రితం భానుముక్కల పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నందుకు రైతులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అటవీ శాఖ అధికారులు పట్టుకునేటువంటి ప్రయత్నం చేసే లోపలనే ఈ ఎలుగుబంటి పాడుపడినటువంటి ఆ బావిలో అక్కడే ఉంటూ 2 పిల్లలు కూడా డెలివరీ ఇవ్వడం, 2 పిల్లలు డెలివరీ అయింది. అప్పటి నుంచి కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటి బావిలో నుంచి బయటికి రప్పించేటువంటి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా బయటికి రాలేదు. అయినప్పటికీ ఈ పాడుపడిన బావిలో నుంచి ఏ క్షణంలోనైనా సరే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని ముందుగస్తు చర్యల్లో భాగంగా అటవీ శాఖ అధికారులు అక్కడ ఈ పాడుపడినటువంటి బావి దగ్గర ఒక బోన్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా 2-3 రోజులు కూడా వెయిట్ చేశారు. ఆ బోన్లోకి ఎలుగుబంటి రాలేదు. అయితే అటవీ శాఖ అధికారులు అక్కడే పహార కాసినప్పటికీ అర్ధరాత్రి పూట నిన్న భానుముక్కల గ్రామంలోకి ఎలుగుబంటి గుట్టిచప్పుడుగా వచ్చి ఆ కాలనీలో తిరగడంతో భానుముక్కల గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంటి సంచారం చేస్తున్నటువంటి సమాచారం తెలియడంతో గ్రామస్తులు అయితేనేమి రైతులు పొలాలకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఏదైతే ఎలుగుబంటి మళ్ళా గ్రామంలోకి వచ్చి తిరిగి పాడుపడినటువంటి బావిలోకి వెళ్ళింది. అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో అని కూడా గ్రామస్తులు భయానకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తానికి అయితే ఎలుగుబంటిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుంకన్న. terang ya.